హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రేడబుల్స్. సో ఈరోజు మార్కెట్ ఎలా పర్ఫామ్ చేసింది అనేది మనం ఈ వీడియోలో చూద్దామండి. సో బిఫోర్ దాట్ ట్రేడబుల్స్, సో ఈ వెబ్ అప్లికేషన్ మనకి మార్కెట్ చాలా ఈజీగా అనలైజ్ చేయడానికి కొన్ని డేటా పాయింట్స్ ఇస్తుంది. సో దాన్ని బేస్ చేసుకుని మార్కెట్ ఎలా మూవ్ అవుతుంది అనేది మనం మార్కెట్ అవర్స్లోనే అర్థం చేసుకోవచ్చు. సో ఈరోజు చూద్దాం నిఫ్టీ 50. సో నిఫ్టీ 50 అయితే ఆల్మోస్ట్ 4 days నుంచి కూడా కంటిన్యూస్గా పాజిటివ్గానే క్లోజ్ అవుతుంది. సో దెర్ ఈస్ సో మచ్ ఆఫ్ బులిష్ సెంటిమెంట్ ఇన్ ద మార్కెట్. సో ఎందుకు అయి ఉండొచ్చు అంటే టుమారో ఈజ్ ద ఆర్బీఐ మీటింగ్. సో ఎంపీసీ మానిటరీ పాలసీ మీద ఏమైనా ఆర్బీఐ అనౌన్స్మెంట్ ఇస్తుంది అనే ఎక్స్పెక్టేషన్తో కూడా మార్కెట్ చాలా పాజిటివ్ ఉంది. అండ్ ఈవెన్ ఈరోజు అయితే నార్మడా వాళ్ళు ప్రెడిక్షన్ చేశారు, లైక్ అరౌండ్ 25 basis points అయితే తగ్గొచ్చు, రేట్ కట్ ఉండొచ్చు అనేది అయితే వాళ్ళ ప్రెడిక్షన్ ఇచ్చారు. సో బికాస్ ఆఫ్ దట్ పీపుల్ ఆర్ ఆల్సో మోర్ యాంటిసిపేటింగ్ అబౌట్ ద రేట్ కట్స్ అండ్ బీయింగ్ ఎండెడ్ అప్ ఇన్ ద ఆప్టిమిస్టిక్ వే. సో ఇప్పుడు నిఫ్టీ 50 అయితే చూద్దాం. మనకి నిన్న అయితే నిఫ్టీ 50 24,467 దగ్గర క్లోజ్ అయిందండి. అండ్ ఈరోజు ఓపెన్ చూస్తే ఫస్ట్ క్యాండిల్ ఇట్ సెల్ఫ్ 24,539 దగ్గర క్లోజ్ అయింది. సో అంటే మనకి గ్యాప్ అప్ ఇట్ సెల్ఫ్ అరౌండ్ 100 pointsతో గ్యాప్ అప్ ఉంది. అండ్ ఈరోజు మూమెంట్ చూస్తే స్టార్టింగ్లో కొంచెం టెన్షన్ లాగా అనిపించినా కూడా అరౌండ్ 11:30 నుంచి మార్కెట్ పికప్ అయిపోయింది. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ వెంట్ ఆన్ కంప్లీట్లీ బులిష్. సో ఈ క్యాండిల్ ఏదైతే ఉందో ఇట్ హ్యాస్ బ్రోక్ ఆర్ రెసిస్టెన్స్ లెవెల్స్. సో మనం ఏమైతే రెసిస్టెన్స్ లెవెల్స్ అని చెప్తున్నామో ఆ లెవెల్ బ్రేక్ అయిన నెక్స్ట్ నుంచి మార్కెట్ ఈజ్ ఆన్ అప్ సైడ్. సో ఆ రెసిస్టెన్స్ లెవెల్స్ అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. సో ట్రేడర్ వ్యూ డేటాలో మనం నిన్నంతా అరౌండ్ 24,468 ఇక్కడే క్లోజ్ అయింది నిన్న. అండ్ ఆల్సో ఈరోజు మన మార్నింగ్ ఫస్ట్ క్యాండిల్ క్లోజ్డ్ 24,500. సో మన స్టార్టింగ్ డేలో మార్కెట్ 123% నుంచి 138% మధ్యలో ఉంది. అండ్ మనం ఈ ఫిబొనాకీ అనాలిసిస్లో 100% అబవ్ నంబర్స్ని మార్కెట్ ఇండికేట్ చేస్తే వి కాల్ ఇట్ ఎక్స్టెన్షన్ అండ్ విల్ బీ ఆన్ మోర్ బులిష్ సైడ్. సో అది కూడా ఎప్పుడంటే ఎప్పుడైనా ఒక క్యాండిల్ ఈ లెవెల్ దగ్గర బ్రేక్ అయితే దెన్ వీ ఎక్స్పెక్ట్ పాజిటివ్ సైడ్. సో వీ వెయిట్ ఫర్ 15 minutes or 30 minutes టు గెట్ దట్ కన్ఫర్మేషన్. సో సేమ్ ఇక్కడ ఏం జరిగిందో చూద్దాం. సో దిస్ పాజిటివ్ క్యాండిల్ విచ్ ఎవర్ ఫార్మ్ దట్ 11:30 it has broke our resistance level of 54,538. సో 138% అయితే క్రాస్ అయ్యి ఇంకా అప్పటి నుంచి అప్ సైడ్ మొమెంటమే తీసుకునింది. సో దట్స్ హౌ మార్కెట్ హ్యాస్ ఎండెడ్ అప్ విత్ 24,700. మనం 2-3 లాస్ట్ వీడియోస్ నుంచి ఏం చెప్పుకుంటున్నామంటే నిఫ్టీ వీకెండ్ అయితే 24,800 దగ్గర క్లోజ్ అవ్వబోతుందా అనేది మనం మాట్లాడుకుంటున్నాము. సో ఇఫ్ యూ కెన్ సీ వీఆర్ ఆల్రెడీ రీచ్ 24,708. సో దిస్ వీక్ ఈజ్ లిటరలీ పాజిటివ్ వీక్. 4 days in the week కంటిన్యూస్గా నిఫ్టీ షోయింగ్ హ్యూజ్ అప్రిసియేషన్ విత్ నో వన్ డే కూడా మధ్యలో బ్రేక్ అవ్వలేదండి. నెగటివ్ క్లోజ్ అనేది ఎప్పుడూ లేదు ఈ 4 daysలో. సో రేపు మాత్రం ఏం జరుగుతుంది అనేది చూడాలి, డిపెండింగ్ ఆన్ ద ఆర్బీఐ అనౌన్స్మెంట్. సో ఇప్పుడైతే మనం లెట్స్ సీ వాట్ ఆల్ ద కౌంటర్స్ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ టు ద నిఫ్టీ 50. సో నిఫ్టీ 50లో 41 counters out of 50 ఆర్ కాంట్రిబ్యూటింగ్ పాజిటివ్. ఇన్ఫోసిస్, బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, టీసీఎస్, రిలయన్స్. సో మోస్ట్లీ ఐటీ సెక్టర్, బ్యాంకింగ్ సెక్టర్ అండ్ రిలయన్స్ కూడా ఈరోజు పాజిటివ్లో ఉంది. సో ఎల్ఎన్టీ ఈజ్ ఆల్సో పాజిటివ్. సో విత్ 1.1% అప్రిసియేషన్ ఎల్ఎన్టీ ఈజ్ లైక్. సో ఎల్ఎన్టీలో కూడా ఈరోజు ఒక అప్డేట్ ఉందండి. ఎల్ఎన్టీ ఎక్వైర్డ్ 15% స్టేక్ ఇన్ E2E నెట్వర్క్ లిమిటెడ్. సో అందుకని చెప్పి ఎల్ఎన్టీ ఈజ్ ఆల్సో ఆన్ పాజిటివ్ సైడ్. అండ్ నెగిటివ్ వైపు చూస్తే బజాజ్ ఆటో, ఎన్టీపీసీ ఆర్ ఆన్ నెగిటివ్ కాంట్రిబ్యూటర్స్. బజాజ్ ఆటో 1.2% అయితే స్టాక్ పడిపోయింది. సో ఎందుకంటే బజాజ్ ఆటో ఈరోజు ఒక అనౌన్స్మెంట్ ఇచ్చింది, వాళ్ళ ఫ్రీడమ్ 125 బైక్స్ మీద ఒక 10,000 అయితే ప్రైస్ కట్ చేస్తున్నారు అని. సో మేబీ పీపుల్ ఆర్ మోర్ కాన్జర్వేటివ్ అబౌట్ ద ప్రాఫిట్స్ దట్ కంపెనీ విల్ బి మేకింగ్ ఫర్ ద ఇయర్. సో ప్రైస్ తగ్గిస్తున్నారంటే ప్రాఫిట్స్ కూడా తగ్గుతాయని ఆప్టిమిస్టిక్లో ఉండి జనాలు ఎక్స్పెక్టింగ్ దిస్ స్టాక్ టు ఫాల్. బట్ ఇదైతే పర్మనెంట్ కాదండి. బజాజ్ ఆటో ఈజ్ రియలీ ద స్ట్రాంగెస్ట్ స్టాక్. సో టెంపరీ ఫాల్ వచ్చింది. సో పీపుల్ కెన్ క్యాప్చర్ దిస్ యాజ్ అన్ అడ్వాంటేజ్ if anyone are thinking for the investment. So now quickly let's see how bank nifty is performing. So bank nifty 53,603 దగ్గర క్లోజ్ అయింది with 336 పాజిటివ్ పాయింట్స్ తో. సో బ్యాంక్ నిఫ్టీ 3 days నుండి అయితే పాజిటివ్ ర్యాలీ చూపిస్తుందండి. సో నిన్న క్లోజ్ అయితే 53,266 అండ్ ఇట్ ఎండెడ్ అప్ విత్ 603 టుడే. ఒకసారి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ కూడా చూద్దాం.
It also looks same like Nifty 50. So initial ga koncham tension face chesna, but from 11:30 onwards it picked up the momentum. So same way first candle is around 53,354. ఒకసారి ఇక్కడ చూద్దాము మన ఫిబొనాకీ ఏం చెప్తుందో. ఎస్టర్డే ఆర్ క్లోజ్ ఇస్ అట్ 53,266. సో ఈరోజు ఓపెన్ ఇట్ సెల్ఫ్ 100+ పాయింట్స్తో గ్యాప్ అప్ ఓపెన్ అయ్యింది. అండ్ ఫస్ట్ బిగినింగ్ ఆఫ్ ద మార్కెట్ నుంచి మనం మూమెంట్ అనలైజ్ చేయాలి అంటే ఫస్ట్ క్యాండిల్ క్లోజ్ అట్ 53,260. సో ట్రేడర్ వ్యూకి వెళ్ళి 53,197. సో ఐల్ సీ దిస్ ఈస్ క్లోజ్ టు మై 138 to 150 లెవెల్. ఈ రెండు మధ్యలో ఉంది. సో వెన్ ఎవర్ ద క్యాండిల్ బ్రేక్స్ 53,260 ఐల్ వెయిట్ ఫర్ సమ్ కన్ఫర్మేషన్. అది అప్ సైడ్ వెళ్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బట్ సమ్ ప్రాఫిట్ బుకింగ్ కూడా ఉండొచ్చు. సో వాట్ హ్యాస్ హ్యాపెన్ ఇన్ రియాలిటీ ఈస్ లైక్ ఇట్ వెంట్ ఆల్ ద వే అప్ టు 53,784 టుడే. సో 53,784 అనేది it crossed a 200% of the Fibonacci extension analysis. So that's how it ended up being too much bullish for the banks, expecting that RBI రేపొద్దున పాజిటివ్గా అనౌన్స్మెంట్ ఇస్తుంది అనే ఎక్స్పెక్టేషన్తోనే ఇంత ర్యాలీ అయితే ఉంది. సో రేపు చూడాలి ఈ బ్యాంక్ నిఫ్టీ అనేది ఎట్లా టర్న్ అవుతుందో, అండ్ దిస్ విల్ ఇంపాక్ట్ అవర్ నిఫ్టీ ఆల్సో. సో ఇప్పుడైతే మనం నిఫ్టీ 50 బ్యాంక్ నిఫ్టీ. సో ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీలో కాంట్రిబ్యూట్ చేసిన కౌంటర్స్ అయితే చూద్దామండి. సో కౌంటర్స్ అయితే ఈక్వల్ in terms of number of stocks, 6 on negative, 6 on positive, but points wise చూస్తే 376 points positively contributed by ICICI, Kotak, HDFC, SBI, Axis. అందులో 200 points itself from ICICI Bank. So this is like ICICI is like damn good today, and looking these are the very minimal percentages of the drop in these kind of banks. So e analysis we can see from year point of view also. ఈ year లో till date ఏ బ్యాంక్స్ అయితే పర్ఫార్మింగ్ వెల్, ఏ బ్యాంక్స్ ఆర్ కాంట్రిబ్యూటింగ్ టు ద నెగటివ్ సైడ్ అనేది వీ కెన్ హ్యావ్ ఈజీ వ్యూ హియర్. సో ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్బీఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బీయింగ్ ద టాప్. సో నెగటివ్ కాంట్రిబ్యూటర్స్ ఆర్ దీస్. సో సేమ్ వే లెట్స్ సి ఐటీ నిఫ్టీ. ఈరోజు ఐటీ కూడా చాలా బాగా పర్ఫామ్ చేసిందండి. సి అప్రిసియేషన్ పాయింట్స్ ఆర్ 857. సో 44,806 దగ్గర క్లోజ్ అయింది విత్ 2% అప్రిసియేషన్, విచ్ ఈస్ రియలీ డామ్ గుడ్. అండ్ ట్రేడర్ వ్యూలో చూసుకుందాం మనం, ప్రీవియస్ క్లోజెస్ 43,949 దగ్గర క్లోజ్ అయింది, అండ్ టుడేస్ ఓపెన్ ఈజ్ అట్ 44,170. సో ఆబ్వియస్లీ ఐటీ కూడా గ్యాప్ అప్ తోనే ఓపెన్ అయ్యింది విత్ బులిష్ సెంటిమెంట్. అండ్ ఇఫ్ వి సీ 44,250, సో ఇట్ క్లోజ్డ్ అట్ 44,278. Let's see what our data is telling for IT. Our Fibonacci analysis will trace where the 44,250 stands for. 44,250 in my week is around 78 to 100%. It is between the 78 to 100%. So above or around 61% we call it as golden ratio. So if any candle closes above 43,989, we can expect market to be bullish. సో ఇక్కడ ఏం జరిగింది, ఆఫ్టర్ 44,239 దగ్గర క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత we saw a huge candle formed with 44,484 close. So guys, now let's see how IT Nifty is performing. So IT Nifty is also closed with 44,806, 857 points appreciation తో క్లోజ్ అయింది. సో ఈరోజు IT అయితే చాలా బాగా పర్ఫామ్ చేసింది. అండ్ ఒకసారి మనం మార్కెట్ మూమెంట్ ఎలా ఉందో చూద్దాం. సో ఐటీ ఈస్ కంప్లీట్లీ ఆన్ ర్యాలీ. సో మన ప్రీవియస్ క్లోజ్ 43,949 అయితే ఇట్ ఓపెన్ విత్ 44,174. సో హియర్ ఇట్ సెల్ఫ్ హ్యూజ్ గ్యాప్ అప్ ఉంది. అండ్ నెక్స్ట్ లెట్స్ సీ మన మార్కెట్ మూమెంట్ని మనం ఇచ్చే ట్రేడర్ వ్యూలో డేటాతో ఎట్లా ఎనలైజ్ చేయొచ్చు అనేది చూద్దాము. సో మనం బిగినింగ్ ఆఫ్ ద డే ఫస్ట్ 30 minutes క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత వీఆర్ హియర్ 44,174. that is open. So my first candle closes 44,258, 44,278. So I'll see in my Fibonacci analysis to trace out 44,278, which is around 78.6 to 100%. So the moment I see if any candle closes above 44,330, I expect market to be bullish. Or I'll wait for some time to get that confirmation, because ఎప్పుడైనా ఈ లెవెల్స్ హిట్ అయినప్పుడు సమ్ ప్రాఫిట్ బుకింగ్ అనేది అయితే జరుగుతుంది.
సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్. ఇది టచ్ అయిన తర్వాత 44,280 తర్వాత ఈ క్యాండిల్ ఎప్పుడైతే 44,480 దగ్గర క్లోజ్ అయిందో దాట్ మీన్స్ ఆర్ 100% లెవెల్ ఈస్ బ్రోక్. సో ఇక్కడ ఒకసారి ఆ లెవెల్ రెసిస్టెన్స్ బ్రేక్ అయిన తర్వాత మార్కెట్ వెంట్ ఆల్ ద వే అప్ సైడ్. సో ఇట్ ఈస్ అట్ 44,944 డ్యూరింగ్ ద డే. So 44,944 is like it also crossed 138.2% resistance కూడా క్రాస్ అయిపోయింది. సో దాట్ మీన్స్ 1, 2, 3 లెవెల్స్ ఆఫ్ రెసిస్టెన్స్ అయితే ఈరోజు బ్యాంక్ నిఫ్టీ బ్రేక్ చేసుకుంటూ వెళ్ళి క్లోజ్ అయింది. అండ్ ఇక్కడ ఎప్పుడైతే 138.2% రెసిస్టెన్స్ టచ్ అయిందో సో ఇట్స్ ఆల్రెడీ థర్డ్ లెవెల్ ఆఫ్ రెసిస్టెన్స్. సో అక్కడ చాలా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది కాబట్టి ఇట్ హ్యాస్ కమ్ డౌన్ స్లైట్లీ అండ్ ఎండెడ్ అప్ క్లోజింగ్ అట్ 44,808. సో నౌ లెట్స్ సీ what all the counters contributing to the IT Nifty. So 10 out of 10 positive 90. So none of the IT counter is on negative side. So we discussed Nifty 50, Bank and IT Nifty. So we have discussed Nifty 50, Bank Nifty, IT 50. So let's also see what this data is indicating. So all the sectors are given here itself in God's chart. So here we can see Nifty 50 is indicating bullish plus plus. So all the 3 arrows are on dark green. That means short term, mid term, long term is suggesting to bullish trend in Nifty 50. So Bank Nifty is also suggesting bullish plus plus in all the 3 time frames. So IT Nifty is bullish plus plus, Fin Nifty is bullish plus plus, mid cap is also bullish plus plus, and even Reliance is bullish plus plus. So you can see all the major sectors and Reliance are on positive side today, and that's what we witnessed in Nifty 50 also with huge appreciation points. So now let's discuss the trend charts. So Nifty 50 trend line అనేది ఎలా ఉంది అని షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్ మూడు డిస్కస్ చేద్దామండి. సో షార్ట్ టర్మ్లో నిఫ్టీ 50 ట్రెండ్ లైన్కి అబవే మెయింటైన్ చేస్తుంది. సో దాట్ మీన్స్ నిఫ్టీ 50 ఈజ్ ఆన్ రైజ్ విత్ బులిష్ మొమెంటమే క్యారీ చేస్తుంది. అండ్ మిడ్ టర్మ్ అయితే ట్రెండ్ లైన్కి పైకే ఉంది. సో దిస్ ఈజ్ ఆల్సో డూయింగ్ గుడ్. అండ్ లాంగ్ టర్మ్ చూసుకున్నా కూడా ఇట్స్ మెయింటైనింగ్ ద ట్రెండ్. సో నిఫ్టీ బ్యాంక్ చూస్తే షార్ట్ టర్మ్ ఈజ్ అబౌవ్ ద ట్రెండ్ లైన్, మిడ్ టర్మ్ ఈజ్ అబౌవ్ ద ట్రెండ్ లైన్ బికాస్ వీక్ నుంచి బ్యాంక్ ఈజ్ పర్ఫార్మింగ్ వెరీ గుడ్ అండ్ ఇవాళ కూడా బ్యాంక్ స్టాండ్స్ వెరీ గుడ్. సో మంత్ వ్యూ కూడా బ్యాంక్ పర్ఫార్మింగ్ గుడ్ బికాస్ దిస్ ఈస్ డిసెంబర్. సో ద వీక్ ఈజ్ సేమ్ and the month is also same because being we are in the first week. So all the trend lines are doing good. Nifty IT చూస్తే IT is doing good in short term. Trend line కంటే above ఉంది ఈరోజు. And mid term also trend line కంటే above ఉంది. Long term is also above the trend line. So all three Nifty 50, Bank Nifty, IT Nifty are above the trend lines. So this is itself indicating in our market like which is currently మూవింగ్ ఆన్ విత్ వెరీ స్ట్రాంగ్ జోన్. ఒకసారి హీట్ మ్యాప్స్ చూద్దామండి. హీట్ మ్యాప్స్ లో విచ్ ఆర్ ద కౌంటర్స్ పర్ఫార్మింగ్ గుడ్. సో టాప్ లూజర్స్ ఎవరు, టాప్ గెయినర్స్ ఎవరు ఫ్రమ్ ఆల్ ద ఇండిసెస్, మేజర్ ఇండిసెస్ అనేది వీ కెన్ సీ ఎ గ్లాన్స్ హియర్. సో నిఫ్టీ 50లో ఈరోజు టాప్ గెయినర్స్గా ఉండింది ఎవరు? సో టైటాన్, ఐసిఐసిఐ బ్యాంక్, బజాజ్ ఫినాన్స్, టీసీఎస్, డాక్టర్ రెడ్డి, ఇన్ఫోసిస్. సో వీళ్ళందరూ మోర్ దాన్ 150% కాంట్రిబ్యూట్ చేస్తారు. అండ్ టాప్ లూజర్స్ ఎవరు అని చూస్తే సో ఒకసారి అయితే హీట్ మ్యాప్స్ చూద్దామండి. హీట్ మ్యాప్స్ అనేది మనకి విచ్ ఆల్ ద స్టాక్స్ స్టూడ్ యాజ్ టాప్ లూజర్స్, టాప్ గెయినర్స్ అనే డేటా మనకు అయితే గ్లాన్స్ వచ్చేస్తుంది విత్ ఆల్ ద టైమ్ ఫ్రేమ్స్ దట్ వీ వాంట్. సో నిఫ్టీ 50లో టాప్ గెయినర్స్ టుడే టీసీఎస్, ఇన్ఫోసిస్, టైటాన్ మోర్ దాన్ 2% ఉండింది. అండ్ టాప్ లూజర్స్ వచ్చేసి ఎస్బీఐ లైఫ్, బజాజ్ ఆటో, హెచ్డిఎఫ్సి లైఫ్. సేమ్ వే ఇయర్లీ కూడా మనం చూడొచ్చు. Trent, M&M, BEL standing at more than 70% contributing to the growth. And same way top losers వచ్చేసి from year point of view చూస్తే IndusInd Bank, Asian Paint and Nestle India. Same way from Bank Nifty, let's see who stood the top gainers and who are the top losers for the day. ICICI, Kotak, SBI are the top gainers for the day and top losers are PNB, IDFC First, Bandhan Bank. So same way let's see yearly who are strong from the banks. So Federal Bank, SBI, ICICI, PNB are doing good. IndusInd Bank, Bandhan Bank, IDFC First Bank are on the negative contributors. So IT Nifty అయితే ఈరోజు అన్ని స్టాక్స్ అయితే చాలా పాజిటివ్గానే పర్ఫామ్ చేసినాయి. సో ఐడియలీ దే ఆర్ నో నెగటివ్ కాంట్రిబ్యూటర్స్. క్విక్లీ ఈటీఎఫ్స్ చూద్దామండి.
So ETFs are like every sector of the ETF is doing good, giving net average of 0.7% for the day and 22.87% for the year. So మా ట్రేడబుల్స్ వెబ్ అప్లికేషన్లో కొత్త ఫీచర్ ఒకటి వచ్చిందండి. సో బెస్ట్ ఫెయిర్ వ్యూ అనేది. సో ఇది 3 టైమ్ ఫ్రేమ్స్లో ఇస్తున్నాం, షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్. సో ఈ నంబర్స్ ఏం ఇండికేట్ చేస్తున్నాయంటే ఆల్ ద గ్రీన్స్ ఆర్ లైక్ సపోర్ట్స్ అండ్ ఆల్ ద రెడ్స్ ఆర్ లైక్ రెసిస్టెన్స్ అండ్ వీటిని అయితే ర్యాంకింగ్లో ఇస్తున్నాము. సో ఇప్పుడు నిఫ్టీ 50 కనుక మనం కన్సిడర్ చేసుకుంటే నిఫ్టీ 50 ఎక్కడ ఉంది, ఆల్మోస్ట్ 24,708 దగ్గర క్లోజ్ అయింది. సో ఈ డేటాను ఎలా అనలైజ్ చేయొచ్చు అంటే లెట్ మీ గో టు నిఫ్టీ 50 ఎక్స్పర్ట్ వ్యూ బెస్ట్ ఫెయిర్ వాల్యూ. సో షార్ట్ టర్మ్లో చూస్తే నిఫ్టీ 50 24,700 దగ్గర ఉంది. సో అంటే ఈ రెండు నంబర్స్ మధ్యలో ఉంది. సో 24,200 అనేది సపోర్ట్ అవుతుంది, 24,797 అనేది రెసిస్టెన్స్ అవుతుంది. సో రేపు కానీ 24,797కి పైన క్యాండిల్ క్లోజ్ అయితే మన మార్కెట్ ఎక్స్పెక్టేషన్ 25,000 అయితే టచ్ అవుతుందని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఒకసారి మనం నిఫ్టీ 50 బ్యాంక్ నిఫ్టీకి టార్గెట్స్ ఏంటో డిస్కస్ చేసుకుందాం. ఫర్ లాస్ట్ 2 to 3 days నుంచి కూడా అనుకుంటున్నాం కదండి, ఈ వీక్ నిఫ్టీ 50 అనేది 24,800 దగ్గర క్లోజ్ అవుతుంది, లేకపోతే మంత్కి అయితే 25,000 టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పుకుంటున్నాం కదా. సో ఇఫ్ యూ సీ నిఫ్టీ 50 ఆల్రెడీ 24,708 దగ్గరకి వచ్చేసింది ఈరోజు క్లోజ్. సో టుమారో ఇట్ మైట్ reach out our expectation 24,800, but రేపు ఏమైనా RBI న్యూస్ అడ్వర్స్గా వస్తే ఇట్ మైట్ గో ఫర్ టాస్. సో నెట్ మన రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్ యాజ్ పర్ OI చేంజ్ ఫర్ దిస్ వీక్ క్లోజ్ కుడ్ బి 24,700 can be support. సో 24,800 can take as a resistance. సో ఇంకా 24,700 కిందకి ఏమైనా వెళ్ళే ఛాన్సెస్ ఉంటే మైట్ బి అరౌండ్ 24,600 వరకు కూడా వీ కెన్ కన్సిడర్ as a సపోర్ట్. సో ఒకసారి మంత్లీ చూద్దాం. నిఫ్టీ మంత్లీ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్. సో 24,500 దగ్గర సపోర్ట్ తీసుకుంటుంది, అరౌండ్ 25,200 దగ్గర రెసిస్టెన్స్ తీసుకుంటుంది అన్నట్టు మనం ఈ మంత్కి అయితే నిఫ్టీ 50 అయితే ఎక్స్పెక్టేషన్స్ చేసుకోవచ్చు. సో దాట్స్ ఆల్ అండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మా ట్రేడబుల్స్ అప్లికేషన్ అయితే సపోర్ట్ చేయండి. అండ్ ఈ ట్రేడబుల్స్ అప్లికేషన్ మేమైతే ఇప్పుడు ఫ్రీగా ఇస్తున్నాం. సో మీరు జస్ట్ సైన్ అప్ అయ్యి లాగిన్ అవ్వండి. సో ఆల్ దిస్ డేటా దట్ ఐమ్ ఎక్స్ప్లెయినింగ్ ఈజ్ జస్ట్ హ్యాండ్స్ వే టు యూ. సో మీరు మార్కెట్ అనలైజ్ చేయడానికి ఈ డేటా పాయింట్స్ అయితే చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. సో కమెంట్స్లో మీ వ్యూస్, మీ అనాలిసిస్, మీకు ఏమైనా క్వరీస్ ఉంటే నాతో షేర్ చేసుకోండి. సో దట్ వీ విల్ అడ్రస్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. సో ప్లీజ్ డూ లైక్ అండ్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే మా ట్రేడబుల్స్ అప్లికేషన్ని కూడా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. థ్యాంక్ యూ.